ప్రభు నామమున జూమ్ మీటింగ్కి వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మీకు నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినది. మన అంశము ఏంది అంటే, క్రీస్తు ఎందుకు నరవతారి ఆయన, లేక దేవుడు ఎందుకు మానవుడు ఆయన అనేది మనం ఆలోచన చేస్తే, క్రీస్తు కన్యా మరియ గర్భములో జన్మించడము అనేది ఎంతో అద్భుతమైనది. యేసు క్రీస్తు సంపూర్ణమైనటువంటి దేవుడు. యేసు క్రీస్తు సంపూర్ణమైనటువంటి మానవుడు. యేసు క్రీస్తు దేవుని యొక్క అవతారము. యేసు క్రీస్తు దేవుని యొక్క ప్రతిబింబము. యేసు క్రీస్తు దేవునితో సమానుడు. యేసు క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి. అవును, దేవుని వాక్యములో ఇవన్నీ కూడా మనము చూస్తాము. యేసు క్రీస్తు ఎందుకు నరవతారి ఆయను అనేది మనం ఆలోచన చేస్తే, నిజంగా ఆయన దేవునిని బయలుపరచడానికి ఆయన నరవతారి అయినాడు. దేవునిని బయలుపరచడానికి, అనేకులకు తెలియజేయడానికి ఆయన నరవతారిగా అయ్యాడు. ఎందుకంటే ఆయనను ఎవరు చూడలేదు. ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నాడు ఆయన. అందును బట్టి ఆయనను ఎవడు చూడలేదు, ఎప్పుడునూ చూడలేదు. అందుకే ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచినాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యుడైనటువంటి ఫిలిప్పు ప్రభువుని అడుగుతాడు ఒక మాట. ఏమని అడుగుతాడంటే, మాకు తండ్రిని కనపరచు అంటాడు. మాకు తండ్రిని కనపరచు అని ఫిలిప్పు యేసు ప్రభుని అడిగినప్పుడు, యేసు ప్రభు మరి ఏమి తెలియజేస్తున్నాడంటే, ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ వద్ద నున్నాను, ఇంతకాలము నీ వద్ద ఉన్నాను, నీవు నన్ను ఎరగవా అని అక్కడ ఫిలిప్పును అంటూ ఉన్నాడు.
నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని నాకు కనబరచుమని ఎలాగూ చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా అని యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో చెప్తాడు. నిజంగా యేసు క్రీస్తును ఎవరైతే ఎరిగి ఉన్నారో వారు తండ్రిని ఎరిగి ఉన్నారు. యేసు క్రీస్తును ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వాళ్ళు దేవుని చూసినట్లే. అంటే యేసు క్రీస్తు దేవుని అవతారము, యేసు క్రీస్తు దేవుని యొక్క ప్రతిబింబము, యేసు క్రీస్తు సంపూర్ణ దేవుడు. కాబట్టి యేసు ప్రభు మాటలు విన్నవాడు దేవుని మాటలు వింటూ ఉన్నాడు. కాబట్టి అందుకే ఫిలిప్పుతో మరి యేసు క్రీస్తు ప్రభు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆయనను బయలుపరచడానికే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే ప్రవచనములను నెరవేర్చడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనము మొట్టమొదటిగా ఆది కాండంలోనే దేవుడు ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. మరి ఏమని ప్రవచించాడు? ఎవరితో ప్రవచించాడంటే ఆదామవ్వలతో ప్రవచించాడు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడిమ మీద కొట్టెదవని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చాడు. నిజంగా మరి క్రీస్తుకును సాతానుకును వైరం ఉన్నది. అంటే ప్రభు పిల్లలకును సాతాను పిల్లలకు వైరం ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. మనము ఆదాము అవ్వలకు జన్మించినటువంటి కయ్యూని హేబెల్ విషయంలో మనం చూస్తే భూ సంబంధమైన, శరీర సంబంధమైన, సాతాను సంబంధమైన కయ్యూనును మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మ సంబంధమైన, దేవుని సంబంధమైన హేబెల్ను మనం చూస్తుంటున్నాం. అయితే వీటిలో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సంతానమే జయము పొందినట్లుగా కూడా మనము గమనిస్తున్నాం. సాతాను యొక్క తలను యేసు క్రీస్తు చిదగా త్రొక్కినటువంటి వాడిగా మనము గమనిస్తూ ఉన్నాం. నిజంగా యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు అంటే ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం గమనిస్తే మరి ఆయన దావీదు యొక్క నిబంధనను నెరవేర్చడానికి వచ్చాడు. దావీదు యొక్క నిబంధనను నెరవేర్చడానికి వచ్చాడు. అది లూకా సువార్త 1వ అధ్యాయము 31, 32 వచనంలో మనము ఆ మాటలు చూస్తాం. 33 వరకు అక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కందువు, అతనికి యేసు అనే పేరు పెట్టుదువు. ఆయన అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చూసారా? కాబట్టి ఈ నిబంధన తండ్రి అయినటువంటి దేవుడు దావీదుతో చేశాడు. ఆ నిబంధనను నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియ గర్భములో జన్మించిన వాడుగా ఉన్నాడు. ఆమె గర్భము ధరించి కుమారుని కన్నది. అప్పుడు ఆయనకి యేసు అనే పేరు కూడా పెట్టబడింది.
ఆయన సర్వోన్నతుని కుమారుడు అని అనబడినటువంటి వాడుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఆయన రాజ్యము యుగ యుగములుండునని, యాకోబు వంశాస్తులను ఆయన ఏలుతాడని కూడా మనం చూస్తున్నాం. అది ఆ నిబంధనను మరి నెరవేర్చడానికే ఆయన నరవతారి అయినట్లుగా మనము మూడవదిగా చూస్తున్నాం. నాలుగవదిగా మనం గమనిస్తే మన పాపముల కొరకు బలి అగుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన అందరి పాపముల కొరకు, లోకములో ఉన్న వారందరి పాపాల కొరకు బలి అవ్వడానికి ఆయన నరవతారి అయ్యాడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావాలతో కిరీటము ధరించిన వాడిగా ఆయనను చూచుచున్నాము అని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2:9 మనం చూస్తున్నాం. నిజంగా పాపముల కొరకు బలి అవ్వడానికి ఆయన వచ్చారు. మరి బలి అవడం, ఆయన చనిపోవడము అనేది మనము గమనిస్తే దేవదూతల కన్నా కొంచెం తక్కువ వాడిగా చేయబడినట్లు చూస్తున్నాం. అంటే దేవదూతలకు మరణం అనేది లేదు, దేవదూతలు చనిపోవడం అనేది లేదు. అయితే ఈయన సంపూర్ణ దేవుడు అయినప్పటికీ ఈయన మన కోసము చనిపోవలసి ఉన్నది కాబట్టి ఆయన వారికన్నా దేవదూతల కన్నా తక్కువ వాడుగా చేయబడ్డాడు. అయితే మనం ఇక్కడ ఈ లేఖనాన్ని గమనిస్తే ఆయన మరణము పొందినందున, ఆయన చనిపోయినందున, తిరిగి లేచినందున మహిమా ప్రభావములతో కిరీటమును ధరించిన వాడిగా మనం ఆయన చూస్తున్నాం. నిజంగా ఆయన మరణించి తిరిగి లేయకపోయింటే ప్రభువైన యేసు క్రీస్తుకు మహిమా కిరీటము, మహిమా ప్రభావములతో కిరీటము ధరించేవాడుగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆయన మరణము పొందడానికి, అంటే పాపముల కొరకు మరణం పొందడానికి ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చిన వాడిగా చూస్తున్నాం. ఇంకా మనం చెప్పుకుంటే మరి ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఈయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరాన్ని అమర్చితివి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నిజంగా ప్రభునం పీలారా, అలనాడు మన పితరులు ఎడ్ల యొక్కలు మేకల యొక్క రక్తము చిందించారు, కానీ వాటి వలన మనకు పాప విమోచన కలగలేకదు, సంపూర్ణంగా రాలేదు. అయితే నిజంగా దేవుడు బలి అర్పణను కోరలేదు కానీ, అయితే మన పాపముల నిమిత్తము బలి అవుటకు ప్రభువైన యేసు క్రీస్తుకు ఒక శరీరమును అమర్చినట్లుగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాల్లో మనము చూస్తాము. అంతేకాకుండా యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారిగా అర్పించబడుట చేత ఈ చిత్తమును బట్టి మనమందరము కూడా పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక బలిని ఆయన అర్పించినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు శరీరాన్ని అమర్చబడి మరి ఆయన బలి అవడం ద్వారా ఆయన నమ్మిన మనమందరము కూడా పరిశుద్ధపరచబడినటువంటి వారంగా ఉన్నాం. ఒక్కసారి ఆయన అర్పింపబడ్డాడు. ఎందుకంటే సదాకాలము నిలుచు ఒక్క బలిని ఆయన అర్పించినట్లుగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనమును
12వ వచనమును మనకు కనబడతాయి. సదాకాలం ఒక్క బలే, ఆ బలి ద్వారా ఆయన నమ్మినటువంటి వారందరూ పరిశుద్ధపరచబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకోసమే మన పాపముల కొరకు బలి అవుటకు ఆయన మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఇంకా 5వదిగా మనం చూసుకుంటే, మనుషులందరూ దేవునితో సమాధానపరచుటకు, మనుషులను దేవునితో సమాధానపరచుటకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకముతో తనతో సమాధానపరుచుకున్నటకు ఆ సమాధాన వాక్యము మనకు అప్పగించను అని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడింది. మనుషులను దేవునితో సమాధానపరచడానికి దేవుడు మరి మన అందరి పాపాలను యేసు క్రీస్తు ప్రభు మీద మోపాడు. ఎందుకు మోపాడంటే, క్రీస్తు ద్వారా లోకంలో ఉన్న వారిని సమాధాన పరుచుకోవడానికి ఆ సమాధాన వాక్యాన్ని మనకిచ్చాడు. ఆ సమాధాన వాక్యం అనగా సమాధానకర్త అయినటువంటి యేసు క్రీస్తును మనకిచ్చాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని. కాబట్టి ఈ విధంగా మానవులను సమాధాన పరచుకోవడానికి ఆయనను మనకిచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇంకా రాయబడినట్లుగా చూస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు అని తిమోతిలకు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి మనుషులతో దేవుడు సమాధాన పరుచుకోవడానికి మరి ఆయన ఈ లోకంకి మరి నరవతారిగా వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. ఇంకా మనం గమనిస్తే, విశ్వాసులకు మాదిరి చూడడానికి ఆయన ఈ లోకానికి వస్తాడు. మరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు మరి నడుచుకున్న వల్లని మీకు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఎంచిపోయాను అని పేతురు అంటాడు. నిజంగా మనము ఆయనతో నడుచుకోవాలని, మనం ఆయన ఏ విధంగా నడిచాడో అది చూపించడానికి ఆయన ఈ లోకానికి నరవతారిగా వచ్చాడని పేతుడు అనగా యేసు ప్రభు శిష్యుడు మరి పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 21లో కూడా మనం చూస్తాం. అంతేకాకుండా ఆయన ఎందుకు నిలిచిన వాడని చెప్పుకున్నవాడు, ఆయన ఎలా నడుచుకున్నో అలాగూ నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, ఆయన ఏ విధంగా, ఆయన ఎందుకు నేను నిలిచి ఉన్నాను, ఆయన ఎందు నేను ఉన్నాను, మరి ఆయనే నాకు తోడై ఉన్నాడు అన్నటువంటి వారందరం కూడా, చెప్పుకునే వారందరం కూడా ఆయన ఏ విధంగా నడుచుకొని ఉన్నాడో అలాగూ నడుచుకోవడానికి విశ్వాసులమైన మనమందరము, ప్రభునమైన మనమందరము బద్ధులమై ఉన్నాము అని యోహాను గుడుక 1వ పత్రిక 2:6లో కూడా ఆయన తెలియజేస్తాడు. కాబట్టి ఆయన ఎలా ఇచ్చాడో ఆ విధంగా నడవడానికి మనము బద్ధులమై ఉన్నాం. ఇంకా మనం గమనిస్తే, విశ్వాసులకు ప్రధాన యాజకుడు నిమిత్తము ఆయన ఈ నరవతారి అయినట్లుగా మనము గమనిస్తున్నాం. కావున మరి ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను అని ఏప్రిల్కి రాసిన పత్రిక 2:17లో కూడా మనము చూస్తాం. కావున ప్రజల పాపముల కొరకు మరి పాపముల కొరకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు, మనకు ప్రధాన యాజకుడు. నిజంగా ప్రధాన యాజకుడు ప్రజలందరి నిమిత్తము మరి విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నారు. ప్రజలు తెచ్చినటువంటి అర్పణను మరి అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని
మరి ప్రోక్షించేటటువంటి వాడుగా ఉన్నాడు. నిజంగా ప్రధాన యాజకుని యొక్క బాధ్యత ఎంతో గొప్పది ప్రియులారా. అతడు చాలా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మరి ఆయన మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా లేకపోతే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనే చనిపోయే అవకాశం ఉంది. అందుకే వెలుపల ఉన్నటువంటి వారు ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు ఆయన నడుముకు ఒక తాడు కట్టేటటువంటి వారు, లేకపోతే ఆయన నడుముకు గంటలు కట్టేటటువంటి వారు. వాళ్ళు ఆ విధంగా మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ గంటల శబ్దము బయటికి వినబడుతూ ఉంటే బ్రతికి ఉన్నాడు అన్నటువంటి తలంపు బయట ఉన్నటువంటి వారికి మరి వినేటటువంటి వారు. కాబట్టి ఈ విధంగా మరి మన పితరులైనటువంటి ప్రధాన యాజకులు ఎంతో మంది మరి సరైన ప్రధాన యాజకత్వం చేయలేకపోయారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడకు నిమిత్తము మరి అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన ఈ లోకానికి నరవతారిగా ఎందుకు వచ్చాడు అంటే మరి ఆయన ప్రధాన యాజకుడకు నిమిత్తమే ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇంకా ఈ విధంగా అనేకమైనటువంటి లేఖన భాగాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా మనం గమనిస్తే అపవాదికి వాని క్రియలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలముపై మరణ భయము చేత దాస్యములకు లోబడిన వాడిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని ఎబ్రీలకు రాసిన పత్రిక 2:14 మనం గమనిస్తాం. మరి తన పిల్లలు రక్త మాంసము గలవారైనందున అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్మినటువంటి తమ పిల్లల కొరకు లేక తాను సిద్ధపరచుకున్నటువంటి పిల్లల కొరకు మరి మరణం యొక్క బలమైన వాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతా కూడా మరణ భయం ద్వారా నశింపజేయుటకును మరి మరణ భయం చేత దాస్యముకు లోబడిన వాడిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయని అపవాదిని వాని క్రియలను లయం చేయడానికి. నిజంగా అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధే. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని మనము చూస్తాము క్రీడ. కాబట్టి ఇలాగా ఆయన ఎందుకు నరవతారి అయ్యాడో మనం చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే శాపము నుండి విడిపించుటకు ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా మరి పాపం ద్వారా మరణమును లోకములోనికి ఏలాగూ ప్రవేశించను అలాగే మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణము అందరికి కూడా సంప్రాప్తమాయను. అంటే ఇది మానవుడికి శాపం. ఈ శాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు నరవతారి అయినట్లుగా చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే విరిగి నలిగిన హృదయాలను బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్నటువంటి వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు యొక్క హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని లూకాసు వార్తలో మనం చూస్తాం. కాబట్టి విరిగి ఉన్నటువంటి హృదయాలను బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. ఇంకా మనము ఆలోచన చేస్తే సమృద్ధి జీవాన్ని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యోహాను సువార్త 10:10 వ్రాయబడింది. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకా గమనిస్తే తండ్రిని మహిమపరచడానికి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని యోహాను సువార్త 17:4 మనము చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకమునకు వచ్చినది, ఎందుకు శరీరము దాల్చినది, ఎందుకు మరణించింది, మనము ఈ లేఖనాల ద్వారా
గ్రహించినటువంటి వారంగా ఉన్నాం. ఇంకా మనం గమనిస్తే నిన్ను పరలోకం చేర్చుటకు ఆయన భూలోకానికి వచ్చిన వాడిగా చూస్తున్నాం. నీకు తన మహిమనిచ్చుటకు ఆయన తన మహిమను విడిచిన వాడిగా మనం చూస్తున్నాం. నిన్ను ధనవంతుడిగా చేయుటకు ఆయన దరిద్రుడైన వాడిగా చూస్తుంటున్నాం. నిన్ను పరిశుద్ధునిగా చేయుటకు ఆయన పాపము చేయబడిన వాడిగా చూస్తుంటున్నాం. నిన్ను ఆశీర్వాదించుటకు ఆయన శాపగ్రస్తుడైన వాడిగా చూస్తుంటున్నాం. నిన్ను తండ్రితో సమాధాన పరచుటకు ఆయన కొంతసేపు తండ్రికి దూరమైన వాడిగా మనం చూస్తుంటున్నాం. నీకు జీవం ఇచ్చుటకు ఆయన మరణించిన వాడిగా మనం చూస్తుంటున్నాం. నిన్ను హెచ్చించుటకు ఆయన తగ్గించుకున్న వాడిగా చూస్తుంటున్నాం. నీకు శాశ్వతమైన సంతోషం ఇచ్చుటకు ఆయన దుఃఖ ప్రాప్తులైన వాడిగా మనం చూస్తుంటున్నాం. నిన్ను స్వతంత్రుడిగా చేయుటకు ఆయన దాసుడైన వాడిగా మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ మేలులు, ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ నీ ఎదుట నా ఎదుట ఉన్నాయి. యేసుక్రీస్తుని నమ్మిన వారికి ఇవన్నీ కూడా మరి అనుగ్రహింపబడి ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప ధన్యతను, భాగ్యాన్ని పొందినటువంటి మనకు నిజంగా మనం ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు నిన్ను మరి నన్ను మనల్నందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. వందనాలు.